ఇంటర్నెట్ అక్కయ్య శ్రుతులకు ఈరోజు ఒక వినూతనమైన అభిప్రాయ సేకరణతో ఒక కొత్త ఆడియో చేశాను. అది పని ఆనందాన్నిస్తే జీవితం ఆనందమయమే. పని కర్తవ్యం అయితే జీవితం బానిసత్వమే అన్నారు మక్సిమ్ గోర్కీ. రోజు వంట పనులు, ఇంటి పనులు చేసే గృహిణికి ఆ పని విసుగు అనిపిస్తే, రోజూ స్కూలుకి, కాలేజీకి వెళ్ళే విద్యార్థికి అది ఇష్టమైతే, లేకపోతే నిత్యం ఆఫీస్‌కి వెళ్ళే ఉద్యోగులకు అది భారంగా అనిపిస్తే, ఇవన్నీ తప్పనిసరి కార్యక్రమాలు. కానీ అన్నీ విసుగ్గా, అయిష్టంగా, భారంగా కాకుండా ఉ ఉల్లాసం ఇచ్చేలా ఉండాలంటే ఆలోచనా దృక్పథం ఎలా మారాలి? అనే అంశంతో నేను చాలా మందిని ప్రశ్నించాను. వారి అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను మీకోసం. విద్యార్థులకి బడికి, కాలేజ్‌కి రావడం ఇష్టం లేదు. కానీ ఇష్టంగా రావడానికి అనుకూలంగా, ఉల్లాసంగా ఉండాలంటే ఆలోచనా దృక్పథం ఎలా మార్చుకోవాలి? అనే విషయాన్ని కొంతమంది విద్యార్థుల్ని అడిగాను. నా పేరు నన్విత. నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాతో ఎవరు మంచిగా లేకపోయినా నేను మంచిగా ఉండి చక్కగా స్కూలుకి రావాలనుకుంటాను. ఎందుకంటే బడి నాకు ఇష్టమైన ప్రదేశం. బడిలో నన్ను ఏ టీచరు ఏమీ అనరు. పిల్లలు కూడా నన్ను ఏమీ అనరు. బడే నాకు అందమైన ప్రపంచం. ఇంట్లో ఉంటే టీవీకి అతుక్కొని ఉంటాను. నన్ను తీసుకువెళ్ళడానికి అమ్మ, నాన్న కష్టపడతారు అని తెలిసినా ఇష్టంగా బడికి వెడతాను. నేను నడవలేకపోవడం వల్ల అందరూ చాలా శ్రద్ధగా పట్టించుకుంటారు. అందుకే స్కూలుకి వెళ్ళాలనుకుంటాను. క్రిందటి సంవత్సరం నేను బడికి వెళ్ళలేదు. చదువంటే ఇష్టం లేక కాదు, నడవలేని నన్ను అందరూ ఎలా చూస్తారు అనే భయంతో. కానీ ఈ సంవత్సరం నాకు ఆ సమస్య లేదు. అందుకే బడికి ఇష్టంగా వస్తున్నాను. మా బడికి పోయే దారి సరిగా ఉండదు. ఆ దారి సరిగా ఉంటే అమ్మానాన్నలను కష్టపెట్టకుండా నేనే 3 చక్రాల బండితో బడికి వెళ్ళేదాన్ని. అందరి ప్రోత్సాహంతో నేను బాగా చదువుతున్నాను అంటుంది ఏడో తరగతి చదువుతున్న నన్విత. నన్విత ఈమె శారీరక లోపం వల్ల బడి అన్నా, చదువన్నా అంటే భయపడేది. తనలాంటి వారి వల్ల ఇతరులు ఇబ్బంది పడడం ఇష్టం లేని విషయం చాలా స్పష్టంగా వివరించింది. నాకు కావలసిన ఆనందం బడిలోనే ఉంటుందని. ఆమె కోరుకునేది తాను వెళ్ళాలనుకున్న దారి బాగుంటే బడికి ఇంకా ఇష్టంగా వెడతాననేది ఆమె ఆశ. కనుక ఆమె బడికి వెళ్ళే దారిని ఎవరైనా దాతలు గాని, ప్రభుత్వం గాని ఆమె వెళ్ళగలిగేటట్లుగా బాగుపరచాలని కోరుకుందాము. నా పేరు సింధు. నాకు ఆర్మీ స్కూల్‌లాగా బడి స్ట్రిక్ట్‌గా ఉంటే బాగుండననిపిస్తుంది. ఎందుకంటే స్ట్రిక్ట్‌గా ఉంటే పిల్లలు అల్లరి చిల్లరగా ఉండరు కదా! అందుకోసం. అలాగే బడిలో ఏమైనా పనులు మొదలుపెడితే ఆ పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. గ్రౌండు, బిల్డింగు ఇంకా పూర్తి కాలేదు. ఆడుకోవడానికి వీలు కావడం లేదు. నేను ఈ బడికి 8దో తరగతిలో వచ్చాను. అప్పటి నుండి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు నేను 9దో తరగతిలో వచ్చాను. నీట్‌గా లేని కారణంగా ఈ బడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా నేను ఇక్కడే ఉండిపోతున్నాను. నాకు కావలసినట్టుగా స్ట్రిక్ట్‌గా ఉండి, తరగతి గదులు, గ్రౌండు ఆకర్షణీయంగా ఉంటే, సదుపాయాలతో ఉంటే నేను ఇంకా ఇష్టంగా బడికి రావాలనిపిస్తుంది. సదుపాయాలు అంటే గేమ్స్, లైబ్రరీ, ల్యాబు ఉంటే నేను ఇంకా స్కూలుకి ఇష్టంగా వస్తాను. పాపం ఈ సింధుకి తెలియని విషయం ఏమిటంటే, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోని చక్కని వాతావరణం, ఆట స్థలం, విశాలమైన తరగతి గదులు ఉంటాయని ఆ చిన్నారికి తెలియలేదు. పిల్లలకు నచ్చే విధంగా మరెన్నో మెరుగైన సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అలానే ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ మంచి విద్యార్హతలు, అనుభవం కలిగి ఉంటారు. కాకపోతే పాఠశాల పరిసర ప్రాంతాలు, పిల్లల ప్రవర్తన పట్ల గ్రామస్తులు శ్రద్ధ చూపినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సింధు లాంటి పిల్లలకు
దురభిప్రాయం పోతుందని నా అభిప్రాయం. నా పేరు రాకేష్. నేను స్కూల్‌కి ఇష్టంగానే వస్తాను. కానీ కూలి పనికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సెలవు రోజున కూలి పనికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కూలి పనికి వెళ్ళి మళ్ళీ బడికి వెళ్ళాలంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. అయినా కూలి పనికి వెళ్ళాలి. ఎందుకంటే దుబాయ్‌కి మా అమ్మ మా కోసం వెళ్ళింది. ఆమె కష్టాన్ని మేము కూడా కొంచెం తగ్గించడం కోసమే ఒక్కొక్క రోజు కష్టంగా అనిపించినా అమ్మ గుర్తుకు వచ్చి పనికి ఇష్టంగా వెడతాను. వచ్చిన డబ్బులు అమ్మ బ్యాంకులో వేస్తాను. అప్పటికి అమ్మ ముఖంలో ఆనందాన్ని చూసి మంచి పని చేశాననిపిస్తుంది. అందుకే పనికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అమ్మ కోసం పనికి, బడికి ఇష్టంగా వెడతాను. మాలాంటి వాళ్ళే కదా! ఏమీ లేకపోయినా బ్రతుకు గడిపేస్తూ ఉంటాము అన్నాడు 9వ తరగతి చదువుతున్న రాకేష్. నిజంగా కొన్ని బ్రతుకులు ఎంత కష్టంగా ఉంటాయో కదా! చిన్న వయసులోనే పనికి వెళ్లి డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే వారి ఆర్థిక పరిస్థితిని తెలియచేస్తుంది. తల్లిదండ్రులపై పిల్లల భారం తగ్గించడం కోసమే మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. 10థ్ క్లాస్ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సదుపాయాలు వినియోగించుకుంటూ కష్టపడి చదవాలి. అలాగే కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనుకుంటే సెలవు దినాల్లో పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు సహాయపడవచ్చు. అంతేగాని బడి మానేసి పనికి వెళ్ళడం సమర్థనీయం కాదనేది నా అభిప్రాయం. నేను మరొక ప్రశ్న ఉద్యోగం చేసే ఆడవాళ్ళని ప్రశ్నించాను. నిత్యం ఆఫీస్‌కి వెళ్ళే మీరు ఆ ఉద్యోగం మీకు భారం అనిపిస్తే ఇదే ప్రశ్న ఒక టీచర్ గారిని అడిగాను. ఆ టీచరు ఈ విధంగా సమాధానం చెప్పింది. నేను టీచర్‌ని. చాలా ఇష్టంగా ఉద్యోగంలో చేరాను. కానీ నేను ఉన్న చోట నుండి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. కనుక నా దినచర్య ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి 7 గంటలకల్లా బస్సు ఎక్కాల్సి వచ్చేది. ముందులో ప్రయాణం సరదాగానే ఉండేది. నేను ఉద్యోగం చేసే చోటే ఉండే పరిస్థితి నాది కాదు. కానీ ఏం చేయను? బస్సు ప్రయాణం తప్పలేదు. బస్సులో చూసేదాన్ని. నాకన్నా ఎక్కువ దూరం వెళ్ళే మహిళలను చూసి, వారితో పోల్చుకుంటే నేను నయమే కదా అనుకునేదాన్ని. 7 గంటల లోపులో నా బిడ్డను లేపి, దానికి కావలసినయన్నీ చూసి బస్సు ఎక్కేదాన్ని. నా బిడ్డను సరిగా చూసుకోవడం లేదని బస్సు ఎక్కిన క్షణం నా కనుల నుండి జాలువారిన కన్నీళ్లు నా కనురెప్పలను గాని, సులోచనాలు గాని ఆనకట్టలు వేయలేకపోయేవి. కానీ బడికి వచ్చి పిల్లలందర్నీ చూసినప్పుడు నేను ఈ బిడ్డలకు చదువు చెప్పడానికే కదా ఇంత దూరం వస్తున్నాను అనిపించి నన్ను నేను సమాధానపరుచుకునేదాన్ని. ఈ బిడ్డలకు పాఠాలు బాగా చెప్తే నా బిడ్డకు మరొక తల్లి చదువు చెబుతుందిలే అనే ఆలోచనతో ఏకధాటిగా కష్టపడి అందరినీ చదివించేదాన్ని. నేను దేనికోసం కేటాయించబడ్డానో దానికి న్యాయం చేయాలనిపించింది. నా నమ్మకం నిజమయ్యింది. నా బిడ్డ ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలోనే నిలిచేది. కనుక నేను ప్రయాణం చేసే బస్సులో తోటి కొలీగ్స్‌తో సరదాగా జోక్స్ వేసుకుంటూ ప్రయాణం అలుపు లేకుండా సాగేది. అదేవిధంగా బడిలో పిల్లలతో భారంగా ఫీల్ కాకుండా నా జీవన విధానం సాగింది. పిల్లలతో సరదాగా పాఠాలతో పాటు నైతిక విలువలు చెబుతూ చాలా ఆనందాన్ని వెతుక్కుంటూ భారంగా లేకుండా గడిపాను. ఎవరైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని దోసెలతో జాగ్రత్తగా పట్టుకుని జీవితం, కెరియర్‌లో ఆనందాన్ని వెతుక్కోవాలనేది నా అభిప్రాయం. మీరు దూర ప్రయాణం చేసి బడికి ఎందుకు వెడుతున్నారు? అని నేను అడిగిన ప్రశ్నకు ఆ టీచర్ పని చేసే చోటే ఉండాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే కొన్ని సదుపాయాలకు అలవాటు పడిన వాళ్ళం కదా! అయితే కౌన్సెలింగ్ వల్ల ఇలా రావాల్సి వస్తుంది అన్నారు. ఆ టీచర్ మాటలను బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న కౌన్సెలింగ్ విద్యా విధానంలో కొన్ని మార్పులు జరిగితే బాగుండుననిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే కల్పించే స్పౌస్ కేటగిరీ సౌకర్యాన్ని భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ప్రైవేటు ఉద్యోగి అయితే కూడా ఆ జంటలకు కూడా ఆ సదుపాయమే కల్పించాలి. లేదా కొన్ని ప్రత్యేక కేటగిరీల వారిని మినహాయించి మిగిలిన అందరినీ సీనియారిటీ ప్రకారం ఇస్తే బాగుంటుంది. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా
టీచర్సు తాము పనిచేసే చోటుకు దగ్గరగా ఉంటే వారి శారీరక శ్రమ తగ్గడంతో పాటు పిల్లలకు న్యాయమైన విద్యను అందించగలుగుతారు. నేను ఒక మడియా స్త్రీ, రజక స్త్రీని పలకరించాను. మీకు ఏ రోజు సెలవుండదు కదా అని. దానికి ఆమె నవ్వి, వర్షం వస్తే మాకు సెలవు, ప్రకృతే మాకు సెలవిస్తుంది అంది. మాకు ప్రతిరోజు పని చేయాలంటే విసుగ్గానే ఉంటుంది. కానీ తప్పదు అంటూ మేము రేవులో గాని, ఇంటి దగ్గర గాని క్షణం తీరిక లేకుండా కష్టపడతాము. చెలమల దగ్గర ఒక క్షణం కూర్చుంటే పని ఆగిపోతుందేమో అని కంగారు పడతాము. తాము బట్టలుతికే మెరక మీద మట్టి అసలే బట్టలకు అంటదట. మేము ఉతికే బట్టలు ఎంత తెల్లగా కనిపించినప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. మట్టి అంటని ఆ దెబ్బ ఎక్కడా ఉండదు. అలాగే నీలిమందు పెట్టి బట్టలు ఉతికినప్పుడు ఆ దిబ్బలపై ఆరవేసినప్పుడు తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉన్నప్పుడు మా కష్టమంతా మరిచిపోతాము అంటూ వారి పనిని చాలా ఇష్టంగా, అబ్బురంగా చెబుతున్నప్పుడు నేననుకున్నాను. ప్రతివారు వారి పనిలో ఎక్కడో ఒక చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నారనిపించింది. శ్రీశ్రీ గారు అన్నట్లు శ్రమైక జీవన సౌందర్యానికి మించినది ఏదీ లేదు కదా! నేనొక ఐటీ రంగంలో పనిచేస్తున్న ఒక యువతిని ప్రశ్నించాను. "నీకు ఈ జాబ్ ఇష్టమా? లేక తప్పక చేస్తున్నావా? ఒకవేళ తప్పక చేస్తుంటే అది నీకు విసుగు లేకుండా ఎలా మలుచుకుంటున్నావు?" అని అడిగాను. అప్పుడు ఆ యువతి ఏం చెప్పిందో తెలుసా? నేను నా జాబ్‌లో చాలా ఆనందంగా ఉన్నానని ఎవరైనా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు చెబుతున్నారు అంటే, అది కేవలం ఆ కంపెనీ వాళ్ళు వారికిచ్చే స్టేటస్, డబ్బు మాత్రమే. అప్రిసియేషన్ ఎక్కువగా ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. మాలో ఒక టీమ్ లీడర్ ఉంటాడు. హెచ్ఆర్ అంటారు. వాడు ఎప్పుడూ టీమ్‌ను ఉత్సాహపరచడానికి ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు. చిన్నప్పుడు పిల్లల్ని ఎక్స్‌కర్షన్ తీసుకెళ్ళేవాళ్ళమి. అదే విధంగా ప్రతి ఆదివారం ఏదో ఒక డిష్ కుక్ చేసుకొని రమ్మనడం, అందరిని గేదర్ చేయించడం, ఒక్కోసారి ఎంప్లాయీస్ యొక్క హాబీస్‌ని ఎలాబరేట్ చేయించడం వల్ల టీమ్‌లో అందరూ అక్కడే ఆనందాన్ని వెతుక్కుంటారు. కనుక ఐటీ రంగంలో పనిచేసే వారికి జాబ్ అంటే విసుగు అనిపించదు. అయితే ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్. ఈ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ చేయడం వల్ల ఆఫీసులో చేసే పని తగ్గిపోవడం వల్ల మేనేజర్ ఎంప్లాయీస్‌పై ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మా జాబ్‌లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రంగాలలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఐటీ రంగంలో మాత్రం వారిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్, డబ్బు వల్ల. కంపెనీస్ ఎక్కువ డబ్బు పే చేయడం వల్ల కూడా వారు అక్కడే హ్యాపీనెస్‌తో పనిచేస్తూ ఉంటారు. అదే విధంగా ఎంత ఎక్కువ డబ్బు పే చేసినప్పటికీ నేను కంపెనీ మారిపోవాలనుకుంటున్నాను. కారణం కూడా పని ఒత్తిడి తట్టుకోలేక. ఎక్కువ జీతం వేరే కంపెనీ ఇస్తే అక్కడ ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. భారతదేశంలో మాకిచ్చేటువంటి జీతాలు చాలా తక్కువ. అదే వేరే దేశం అయితే ఇదే పనికి ఎక్కువ పే చేస్తారు. నాకు వెళ్ళిపోవాలనిపించినప్పటికీ నా తెలివి నా దేశానికే ఉపయోగించాలనిపిస్తుంది. భారతదేశంలో మేమంతా చీప్ లేబర్‌గా అనుకున్నా, నాకు ఆనందం నా ఈ దేశంలోనే దొరుకుతుందని సరిపెట్టుకుని ఆనందంగా పనిచేస్తాను. అవసరాన్ని బట్టి కంపెనీ మారతాను. నేను ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న దుర్గా అనే అమ్మాయిని ప్రశ్నించాను. "ది మేము చేసే పని ఎంత కష్టంగా ఉన్నా మా పిల్లల కోసం చేయడం తప్పదు. మా పిల్లల కోసంతో పాటు సంపాదన కూడా కావాలి కదా! వాళ్ళ అవసరాలు తీర్చడానికి. అందుకే ఎంత భారంగా ఉన్నా వాళ్ళ ఆనందం కోసం చెయ్యాలనిపిస్తుంది. వాళ్ళు ఒక గమ్యానికి చేరుకునే వరకు నేను కష్టపడతాను. నా పిల్లలు అనుకున్నది సాధించే వరకు కష్టపడి పనిచేస్తాను. నా ఆనందాన్ని వాళ్ళ ఆనందంలో చూసుకుంటాను. అప్పుడే నాకు ఆనందం దొరుకుతుంది" అని కష్టపడి పనిచేస్తున్నాను అంది. కళ్యాణపు విజయ అనే ఒక స్త్రీ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉంటుంది. ఆమె దగ్గరికెళ్ళి నేనడిగా, "ఈ కిరాణా కొట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచుతావు కదా! మరి నీకు విసుగనిపించదా?" అని అడిగా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? "ఉదయం వంట చేసుకుని తొందరగా కిరాణా షాప్‌లో కూర్చుంటాను మేడం. తర్వాత కొద్దిసేపయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేసుకుని మళ్ళీ వస్తాను. అలా 9:30 అవుతుంది.
9:30 నుంచి 1 వరకు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఏదో ఒక వస్తువు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. తర్వాత వస్తువులన్నీ అంటే కావలసిన సరుకు కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న టౌన్‌కెళ్ళి సరుకులు కొనుక్కురావడానికి పెడతాను షాప్ మూసి. మళ్ళీ సరుకులన్నీ కొనుక్కొని ఇంటికొస్తాను. పిల్లలు వచ్చేసరికి ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను. పిల్లల కోసం, ఇంటి గడవడం కోసం ఈ కిరాణా షాపు నడుపుతూ ఉంటాను. ఈ కిరాణా షాప్‌లో చాలా బిజీగా ఉంటుంది. ఆ బిజీలోనే నాకు అలవాటైపోయింది. అసలు నాకు ఇది నా పని కదా! అందుకోసం నాకస్సలు విసుగనిపించదు. ఇంకా బోరనిపించిందనుకోండి, అక్కడ టీవీ పెట్టుకుంటాను. కొద్దిసేపు చూస్తాను. అంతే. అందుమూలంగా నా పని నాకెప్పుడు విసుగనిపించదు. ఎందుకంటే అలవాటైపోయింది అని చెప్పింది కళ్యాణపు విజయ. నిజమే కదా! ఎవరి పనిలో వాళ్ళు ఎంత ఆనందాన్ని వెతుక్కుంటున్నారో. కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఝాన్సీ గారు ఈ విధంగా చెప్పారు. మా బ్యాంక్‌కి చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళు మా వద్దే ఎక్కువ డిపాజిట్లు చేస్తారు. కస్టమర్స్ డిపాజిట్లు చేసినప్పుడు వాళ్ళు చాలా తృప్తిగా మాట్లాడుతున్నప్పుడు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. అలాగే సీనియర్ సిటిజన్స్, రిటైర్ అయిన వాళ్ళు కొద్ది టైం స్పెండ్ చేయాలని కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళతో మేము మమేకమై మాట్లాడుతున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. నేషనల్ బ్యాంకుల్లో ఉన్న హడావిడి ఇక్కడ ఉండదు. పైగా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి చాలామంది మా దగ్గరికే వస్తూ డిపాజిట్లు చేస్తారు. యంగ్‌స్టర్స్ మా వద్దకు అస్సలు రారు. ఎందుకంటే వాళ్ళకి యూపీఐ ఆన్‌లైన్ లావాదేవీలు లేకపోవడం వల్ల దీనికి కారణం. మా సర్వీస్ పట్ల కస్టమర్స్ మెచ్చుకోలు మాకు చాలా తృప్తినిస్తుంది అన్నారు ఝాన్సీ గారు. ఈ మధ్య కాలంలో టార్గెట్స్ ఎక్కువ అయిపోయాయండి. దాంతో మాకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల లంచ్ చేసే టైం కూడా తగ్గిపోతుంది. గబగబా ఏదో ఒకటి తినేసి మరలా పని ప్రారంభిస్తూ ఉంటాము. అయినా ఈ పనిలోని మాకు చాలా ఆనందంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేమ తానేం చెప్పిందంటే, తాను చెప్పిన విషయం నాకస్సలే ఏ పనిలోనే విసుగనిపించదు. ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా. ఇంటి పనిలో ఏదైనా నా నెత్తి మీదకొచ్చి ఈదరాని మహాసముద్రంలా అనిపించినప్పుడు మాత్రమే విసుగనిపిస్తుంది. అలాగే ఆఫీసులో నేను చేయదగిన పని అయితే చాలా ఈజీగా చేసేస్తాను. అదే టైంలో ఆఫీస్ వర్కు ఎక్కువగా భారంగా అనిపించినప్పుడైతే మాత్రం నా పైవాడిని తిట్టుకుంటూ పని చేసుకుంటాను. నేను చేసే ఉద్యోగం నా కెరియర్ కోసమే కదా! భారమైనా చేస్తాను. పని ఒత్తిడిని తగ్గించుకుంటూ, నా పనిలో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను అన్నారు సెరికల్చర్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేమ. అలాగే ఆఫీస్‌లో ఏమాత్రం కొంచెం ఖాళీ దొరికినా ఆన్‌లైన్‌లో న్యూస్ పేపర్ చదువుతూ ఆనందాన్ని పొందుతాను. విన్నారు కదా! నేను చాలా కొద్ది మంది అభిప్రాయాలను మాత్రమే సేకరించాను. ఇంకా ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేస్తూ ఈ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. కష్టంగా ప్రారంభమైన పనిని కూడా ఇష్టంగా మార్చుకుని పని చేయాల్సిన అవసరం ఉంది. ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడంలోనే జీవితానికి పరిపూర్ణత ఉంది. ఓపిక ఉన్నంత వరకు మాత్రమే కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఏదో ఒక పని కనీసం మన పని మనమైనా చేసుకోవాలి కదా!